ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షానికి నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని వరి కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొట్టుకుపోయింది. కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం అన్నదాతను అతలాకుతలం చేసింది. ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే చేతికొచ్చిన పంట నీటిపాలైంది. అకాలంగా కురిసిన వర్షం ఏదైతే ఈ సమ్మర్లో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయి వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఖానాపూర్ మార్కెట్ యార్డ్ వద్ద ఉన్నాం. ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఇవి పూర్తిగా అంటే వారం రోజుల క్రితం సైతం ఒకసారి తడిసిపోయాయి. మళ్ళీ తాజాగా కురిసిన వర్షం కారణంగా పూర్తిగా వరద పాలైన పరిస్థితి. రైతులు తమ పంటను కాపాడుకోవడం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఆగచట్లు పడుతున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే విజువల్స్లో చూసుకోవచ్చు. తడిసిన ధాన్యాన్ని ఒకవైపు వేరు చేయడం, మరోవైపు మంచిగా ఉన్న ధాన్యం మరోవైపు ఉంది. అయితే ఈ ముఖ్యంగా టార్పాలిన్ల కొరత ఉంది అని అయితే రైతులు చెప్తున్నారు. టార్పాలిన్లు లేకపోవడం మూలంగా ఆరు బయట పోసిన ఈ ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. టార్పాలిన్లు ఏం లేవా? ఇయ్యలేదు సార్, మాకు కొంతమందికి ఇచ్చి మాకు ఇయ్యలేదు. 4-5 రోజులు అయిపోయి జాగలేకుండా పోయలేదు. నాన్న ఇక ఆయనకు వరదలు కొట్టుకుపోయినాయి కదా, ఎక్కడెక్కడ కొట్టుకుపోయినాయి. అటు పోయినాయి, ఇటు పోయినాయి, అటు వెళ్ళిపోయినాయి కిందికి బురదలు. ఎన్ని ఎకరాలు ఇవి? తక్కువైనాయి. ఇవి మొత్తం 6 ఎకరాలు గట్టు పోసినాం. ఇంకా కుప్పలు అవి ఆడున్నాయి, జాగలేక ఇవన్నీ కొట్టుకుపోయినాయి కదా. అన్ని నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇటు అంటున్నాం పక్కకు. మరి టార్పాలిన్ లేవు. మళ్ళీ వర్షం వస్తే ఇక ఏం చేస్తున్నా అంత ఇక గట్లు ఎట్లయినా లాస్. ఇక మేము అంత పంట పండించి 2 లక్షల దాకా ఏం పెట్టినాం సార్. మందులు అవి దున్నులు యాతలు అంటే అన్నీ అంత లాస్. ఇక తడిసిపోతున్నాయి, ఏం చేస్తాం. ఇక ఏం లేదు. నిన్న తాటిపత్రులు ఇవ్వమంటే ఇవ్వలేదు, కొంతమందికి ఇచ్చిండు, అయిపోయింది. ఇవ్వలేదు ఇక మాకు. మరి ఎందుకు లేట్ అవుతుంది? జోకుతలేరు కదా. ఏమైంది? ఇవ్వలు ఇస్తాం, రేపు ఇస్తాం, సంచులు ఇస్తాం అనుకుంటే జోకుతలేరు వాళ్ళు. వాళ్ళు వచ్చే వరకు మేము అందరం ఏం పడితే మేము వచ్చుడు అర్ధ గంజల కానీ అంటున్నాం కాళ్ళు. మరి అధికారులు ఏమో అన్ని ఇస్తున్నాం, అన్ని మంచిగానే ఉన్నాయని అంటున్నారు. ఇక అంటున్నారు కానీ ఏం చెప్తాం. మరి ఏం లేదు. గిట్లా అన్ని ఇచ్చినాక గిట్లా తడతాయా? ఇయ్యకనే తడతాయి. వరదలో ధాన్యం వరద పాలైన పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఖానాపూర్ మార్కెట్ యార్డులో ఏదైతే రాసులుగా పోసిన ధాన్యం పూర్తిగా ఈ విధంగా తడిసి ముద్దైన పరిస్థితి. నిర్మల్ జిల్లాలోని అటు ముద్దోలు, అదేవిధంగా ఖానాపూర్తో పాటు కడెం మండలాలు, అదేవిధంగా వివిధ మండలాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసింది. అయితే ఖానాపూర్లో మాత్రం భారీ వర్షం కురవడంతో వేకోజామున కురిసిన ఈ వర్షానికి ఆ టార్పాలిన్లు ఇవ్వకపోవడం మూలంగా పూర్తిగా ధాన్యం రాసులు తడిసి ముద్దైపోయాయి. కొన్ని వరదల్లో ఈ విధంగా కొట్టుకుపోయిన పరిస్థితి. అయితే ఆ పంటను కాపాడుకోవడం కోసం రైతులు నానా ఆగచట్లు పడ్డారు. అయినప్పటికీ పంట పూర్తిగా వరద పాలు కావడంతో రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతున్న పరిస్థితి.